హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. ఇదంతా ఇప్పుడు మీకు అన్నవరం వెళ్తున్నామండి. అన్నవరం ఘాట్ రోడ్ చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో చక్కగా. ఘాట్ పెద్ద ఘాట్ రోడ్ ఉండదు కదండి, అందరికీ తెలిసిన విషయమే అన్నవరం గురించి. సో కానీ ఆ పంపా నది చుట్టూ పచ్చగా ఉన్న చెట్లు, ఘాట్ రోడ్ చిన్న ఘాట్ అయినా చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. చూస్తున్నారు అనుకుంటున్నాను, అందరూ చూస్తున్నారండి. అందరూ వెళ్ళే ప్రదేశమే కదండి అన్నవరం అంటే, ఏం కొత్త కాదు ఎవరికిను. కానీ ఇది ఒక సంతోషం. ఇక్కడికి వచ్చాము అంటే అన్నవరం సత్యనారాయణ స్వామి అంటే ఎంతో ఫేమస్, చాలా మహిమాన్వితుడు సత్యనారాయణ స్వామి. అలాగే బాగా దండిస్తాడు కూడా అండి, తప్పులు చేస్తే బాగా దండిస్తాడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత స్వచ్ఛంగా ఉంటామో, ఎంత మంచిగా అన్నది అనుకున్నట్టు చేయగలుగుతామో ఆయన ఇచ్చే వరం అన్నమాట అది. సత్యనారాయణ స్వామి అంటే అంత ఫేమస్. చూడండి ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. బాగుంది, కొండ నీట్గా బాగా డెవలప్ చేశారండి, చాలా బాగా డెవలప్ అయిపోయింది. బాగా చూడండి, గ్రీనరీ చాలా తక్కువగా చూడగలుగుతున్నాం ఈ మధ్యకాలంలో. గ్రీనరీ అంతా చాలా బాగుంది. మధ్య మధ్యలో అక్కడక్కడ పంపా నది కనపడుతూ ఉంటుంది. ఒకప్పుడు పెళ్ళిళ్ళు, ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళు చాలా విస్తారంగా జరుగుతాయి. కాకపోతే మేము వచ్చింది ఆషాఢ మాసం కాబట్టి కొంచెం ఖాళీగా ఉందన్నమాట. ఆ గ్రీనరీ కోసమే ఇదంతా చూపిస్తున్నాను చూడండి. తొలి ఏకాదశి చాలా రష్గా ఉంటుందని రాలేదన్నమాట. మన్నాడే కాబట్టి ఎంత కొంచెం రష్ లేదండి, బాగానే ఉంది. దేవుణ్ణి బాగానే చూడగలుగుతామని అనుకుంటున్నాం, ఎందుకంటే ఘాట్ రోడ్ ఖాళీగానే కనిపిస్తోంది. అందు గురించి అని అలా అనుకుని బయలుదేరాము. 9ంటికి బయలుదేరామండి. ఈ గ్రీనరీ చూస్తుంటేనే ఎంతో మనసుకి ఆహ్లాదంగా ఉంది. చక్కగా ఎంత బాగుందో చూడండి, బాగా మెయింటైన్ చేస్తున్నారు చక్కగాను. ఇటు కూడా ఇక్కడ బస్సులు అండి, కింద నుంచి ఫ్రీ బస్సులు వెళ్తున్నాయి కొండ మీదకి. అవి కూడా చూడొచ్చు మనం. ఇక గేట్ ఎంట్రీ వచ్చింది చూసారా, సత్యదేవుడి బోర్డు కనిపిస్తుంది. ఎంత విశేషం అండి స్వామివారికి లీలలు. ఇంత అంత అని కాదు, 5 కథలు ఉంటాయి. అది మీకు తెలుసు. చాలామందికి అన్నవరం అంటే తెలియని వాళ్ళు ఉండరు మన వాళ్ళు. అది పర్టికులర్గా మన ఆంధ్ర రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఉండరు. ఎక్కడి నుంచి వచ్చినా ఆయన్ని దర్శనం చేసుకోకుండా వెళ్ళే వాళ్ళు ఉండరు. చూడండి, మధ్య మధ్యలో అటుపక్క ఉన్నది కొంచెం పంపా కనిపిస్తూ ఉంటుంది. పైకి వచ్చేసాం. ఇదివరకు ఇట్లా కాదండి, ఇప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్ అవి కూడా పెట్టేశారు. వెహికల్స్ అవి అన్నీ పైకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అన్నమాట. 2 వీలర్స్కి ఒకలాగా, 3 వీలర్స్కి ఒకలాగా, 4 వీలర్స్కి ఒకలాగా, అలా అనమాట. ఇప్పుడు చూడండి, కొంత ఎంట్రీ వరకే మేము వెళ్ళగలిగాం. అక్కడి నుంచి దిగి నడిచి వెళ్ళిపోతున్నాం అనమాట. చూడండి, మధ్యలో మనకి ఇక్కడ బోర్డులు అవి పెట్టారు కదా, కొంచెం దూరం అనమాట, ఇక్కడే ఆపేస్తారు. ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలి. పంపా కనిపిస్తుంది చూసారా, పంపా అనేది. స్నానానికి వెళ్ళటం కుదరలేదండి. ఓకే, ఒకసారి దర్శనం అన్నా చేసుకుందామని వెళ్ళాను అనమాట. చాలా రోజులు అయింది ఈ మధ్యకాలంలో స్వామివారి దగ్గరికి రాలేదు, అందు గురించని రాలేదన్నమాట. ఇప్పుడు చూడండి, మనం దగ్గరికి వచ్చేసాం. మధ్యలో పంపా నది అలా కనిపిస్తుంది. ఆ పంపా నది చూస్తే చాలా సంతోషంగా ఉంటుందండి. నీళ్ళలో స్నానం అనేది చాలా బాగుంటుంది కదా. ఇక్కడే ఆపేశారనమాట. ఇది ఇంకా గుడి స్టార్టింగ్లోనే మనకి ఇంకా సెల్ తీసుకెళ్ళనివ్వరు. నేను బయటకు వచ్చి మళ్ళీ కవర్ చేయగలిగినవి తీసాను అనమాట. ఇది బయటకు వచ్చే ఎంట్రన్స్, గోపురం చూసారా. చాలామందికి ఈ గుడి చాలా పరిచయమైన గుడి అండి, తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. సూర్య గడియారం ఉంటుంది చూసారా, సూర్యకిరణాలను బట్టి అక్కడ టైం ఎంత ఉంటుందో అది కూడా ఉంటుంది. గోశాల అండి, గోశాల చాలా బాగుంటుంది. 7 గోవులకి ప్రదక్షిణాన్ని గోదానం ఇది కూడా అమ్ముతూ ఉంటారు అక్కడ. గోకి పెట్టే గ్రాసం ఇది కింద
చెట్టు అండి. రావి చెట్టు కింద ఇక్కడ అందరూ దీపాలు పెడతారు. వినాయకుడిని, అమ్మవారిని పెడతారు. ప్రతి చోట ఉన్నదే కదా ఇదంతా. ఆ చివర కనబడుతుంది చూడండి మళ్ళీ పంప అన్నది. ఇదంతా బయట వచ్చే ప్రదేశం. మనం చుట్టూ తిరుగుతాం కదా అదనమాట. స్వామివారిని పల్లకీలో తీసుకొస్తున్నారండి ఇప్పుడు. డ్రమ్స్ వినబడుతున్నాయి, అందుకని మళ్ళీ ఇటు చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు పల్లకి వస్తుంది చూడండి. అదిగో చూసారా, స్వామివారిని పల్లకిలో తీసుకెళ్తున్నారు. మేము చాలా తొందరగా అయిపోయిందండి దర్శనం, ఖాళీగానే ఉంది. ఇక్కడ నిరంతరం తిరుపతిలో లాగా అన్నదానం కూడా జరుగుతుంది. భోజనాలు పెడుతున్నారు. మేము భోజనాలు కూడా చేసాము. ప్రసాదానికి మటుకు చాలా క్యూ ఉందండి. కిందకెళ్ళి తీసుకుందాం కదా అని ఇక్కడ ప్రసాదం తీసుకోలేదన్నమాట. మెయిన్ వస్తూ అక్కడ కోట సత్తమ్మ తల్లి ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలటండి. అందుకని ఆ ఆటో ఆయన ఆపి మాకు దర్శనం చేయించారు. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి విశేషం ఏంటంటే, స్వామివారిని చూసి మెయిన్ వనదుర్గని చూడాలి. అక్కడ తీద్దామంటే ఆయన కూడా తీయనివ్వలేదండి. అందు గురించి పొద్దున్నంతా ఎండ లేదు, ఇప్పుడు కొంచెం ఎండ తెలుస్తుంది చూసారా. అందులో కొండ ప్రదేశం కదా, కొంచెం అలా తెలుస్తుంది అనమాట. ప్రసాదాలు కింద తీసుకుందామని మేము అలా భోజనానికి వెళ్ళి కింద దిగిపోయాం. ఇదండి